రక్షణ రంగంలో భారత్ మరోసారి అగ్రరాజ్యాల సరసన నిలిచింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ భారత వాయుసేనలోకి అధికారికంగా చేరింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అగ్రరాజ్యాలను తలదన్నే రీతిలో తేలికపాటి యుద్ధ విమానాన్ని వైమానిక దళానికి అందజేసి దేశ రక్షణ రంగానికి ఉన్న సత్తాను రుజువు చేసి చూపింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ భారత వాయుసేనలోకి చేరింది. బెంగళూరులోని వైమానిక స్థావరంలో సర్వమత ప్రార్థనలు పూర్తి చేసిన అనంతరం తేజస్ యుద్ధ విమానాలు వాయుసేనలోకి చేరినట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఎయిర్ మార్షల్ జస్బీర్ వాలియా, ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ సదరన్ ఎయిర్ కమాండ్ సహా భారత వైమానిక దళం ఉన్నతాధికారులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఇప్పటికే పలుమార్లు ఈ విమానాల్ని అన్ని కోణాల్లో పరీక్షించిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ తొలి విడతలో భాగంగా 2 విమానాల్ని వాయుసేనకు అప్పగించింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే 6 తేజస్ విమానాల్ని వాయుసేనకు అప్పగించాల్సి ఉండగా మిగతా 4 విమానాలు త్వరలోనే ఐఏఎఫ్లోకి చేరబోతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 8 విమానాల్ని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బెంగళూరు వాయుసేన విభాగంలోనే 2 ఏళ్ల పాటు తేజస్ సేవలందించనుంది. తర్వాత తమిళనాడులోని సూలూరు ఎయిర్ బేస్ కు వీటిని తరలిస్తారు. వచ్చే ఏడాది వాయుసేన సేవల నుంచి వైదొలగనున్న 2 మిగ్ విమానాల స్థానంలో ఈ తేజస్ విమానాల్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్టు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ప్రకటించారు. వైమానిక దళంలోకి తేజస్ విమానాలు చేరడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ హర్షం వ్యక్తం చేశారు. దేశం గర్వించదగ్గ సందర్భమన్న ప్రధాని హెచ్ఏఎల్, ఏడీఏ సేవలను కొనియాడారు. దశాబ్దాల స్వప్నం సాకారమైంది. రక్షణ రంగంలో క్షిపణుల దిగుమతుల స్థాయి నుంచి ఎగుమతుల స్థాయికి చేరుకున్న మన దేశం ఇప్పుడు సొంతంగా తేలికపాటి యుద్ధ విహంగాలను తయారు చేసే స్థాయికి ఎదిగింది. వైమానిక దళంలో కాలం చెల్లిన MiG-21 విమానాల పోరాట స్థానాన్ని భర్తీ చేయడంలో తేజస్లు అత్యంత కీలకమైన యుద్ధ విమానాలు. ఈ తేలికపాటి పోరాట యుద్ధ విమానాన్ని తయారు చేయాలనేది రక్షణ శాస్త్రవేత్తల 33 ఏళ్ల కల. ఆ స్వప్నాన్ని సాకారం చేస్తూ వాయుసేన అమ్ముల పొదిలో అధునాతన LCAను రక్షణ వర్గాలు చేర్చి మన సత్తా నిరూపించారు శాస్త్రవేత్తలు. 1983లో LCA తయారీకి ప్రభుత్వం ఆమోదం లభించిన నాటి నుంచి తీవ్రంగా శ్రమించి రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానానికి 2001లో తొలిసారి పరీక్షలు నిర్వహించారు. అప్పటినుంచి వివిధ స్థాయిల్లో పరిశీలనలు చేసిన రక్షణ శాస్త్రవేత్తలకు అప్పటి ప్రధాని అటల్జీ ఇచ్చిన ప్రోద్బలంతో మరింత ముందుకెళ్లారు. ఆయనే స్వయంగా LCA పరీక్షలను వీక్షించి తేజస్గా నామకరణం చేశారు. తేజస్ విమానం తయారీ కోసం అనేక మిశ్రధాతువులపై పరీక్షలు జరిపిన శాస్త్రవేత్తలు చివరికి కర్బన ఫైబర్ మిశ్రమాల వల్ల తక్కువ బరువులో చేసిన పరీక్షల్లో విజయం సాధించారు. డిజిటల్ ఫ్లై బై వైర్ వ్యవస్థ, అధునాతన విమాన నియంత్రణ వ్యవస్థ, ఓపెన్ ఆర్కిటెక్చర్ వంటివి దీనిలో పొందుపరిచారు. ఈ యుద్ధ విమానాన్ని బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ HALలో తయారు చేశారు. 2010 జనవరిలో నిబంధనలతో మొదటి దశ ప్రాథమిక నిర్వహణ అనుమతులను పొందిన తేజస్లో బాంబింగ్ వ్యవస్థ, ఆయుధీకరణలో అధునాతన పరిజ్ఞానాన్ని పొందుపరచడం, విమానం ఎగరడం, తిరిగి ల్యాండ్ అవ్వడం వంటి విషయాలతో పాటు గగనతలంలో తీసుకునే మలుపులు వంటి అన్ని అంశాలను ఒక్కొక్క దశలో పలుమార్లు పరీక్షించాల్సి వచ్చింది. పరిశీలించిన ప్రతిసారి విభాగంలో ఎన్నో మార్పులు చేయాల్సి వచ్చింది. ఇప్పటి వరకు కేవలం పరీక్షల కోసమే తయారు చేసిన 15 తేజస్ యుద్ధ విమానాలు 2500 సార్లు శీతల ఉష్ణోగ్రతలతో సహా అన్ని వాతావరణ పరిస్థితుల్లో గగన విహారం చేశాయి. జైసాల్మేర్ ఎడారుల్లో, హిమాలయ మంచు పర్వత సానువుల్లో, వివిధ రకాల వాతావరణ పరిస్థితుల్లో తేజస్కు ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించారు. బహుళ ప్రయోజనకారి రాడార్తో, రాడార్ హెచ్చరికల స్వీకరణ వ్యవస్థతోనూ ఈ యుద్ధ విహంగాన్ని నిశితంగా పరీక్షించారు. తర్వాత ప్రభుత్వం 2013 డిసెంబర్లో 2వ ప్రాథమిక నిర్వహణ పరీక్షలకు అనుమతులు మంజూరు చేసింది. ఈ తేలికపాటి యుద్ధ విమానం తేజస్లో సిబ్బందిగా ఒకరు ఉంటే చాలు. పొడవు 13.2 మీటర్లు, ఎత్తు 4.4 మీటర్లు,
రెక్కల విస్తీర్ణం 8.2 మీటర్లు, గరిష్ట వేగం గంటకు 1350 కిలోమీటర్లు, మధ్యలో ఆగకుండా 1700 కిలోమీటర్లు ప్రయాణించగలిగే సామర్థ్యం తేజస్ సొంతం. ఇది లేజర్ గైడెడ్ బాంబులను అత్యంత సునాయాసంగా మోసుకెళ్లగలదు. బహుళ ఆయుధాలను కలిగి ఉండే సామర్థ్యంతో పాటు ఒకేసారి అన్ని ఆయుధాలని ప్రయోగించగలిగే వ్యవస్థలను తేజస్లో ఏర్పాటు చేశారు. ఇది రాత్రి పగలు ఎప్పుడైనా ప్రయాణించగలదు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా వెనుకకు మళ్లే సౌకర్యముంటుంది.